మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. గత వీడియోలో పర్యాటక శాఖ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని అటవీ శాఖ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ శాఖకు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆధిపత్యం వహిస్తున్న విషయం అందరికీ విదితమే. ఆంధ్రప్రదేశ్లో మొత్తం భౌగోళిక విస్తీర్ణం సుమారు 162,922.57 చదరపు కిలోమీటర్లు ఉంది. 2023 సంవత్సరం డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం 30,084.96 చదరపు మీటర్లు ఉంది. ఇది రాష్ట్రం మొత్తం భూమి విస్తీర్ణంలో సుమారు 18 నుంచి 22% సమానము. ఈ ఆంధ్రప్రదేశ్లో అడవుల్లో సాంద్ర అడవులు, మధ్యస్థ సాంద్రత, ఓపెన్ అడవులు అనే 3 రకాలు ఉన్నాయి. 2023 ప్రకారం సాంద్రత అడవులు 1995.71 చదరపు కిలోమీటర్లు ఉండగా మధ్య సాంద్రత అడవులు 13,725.75 చదరపు కిలోమీటర్లు ఉంది. ఓపెన్ అడవులు కింద 14,363.50 చదరపు కిలోమీటర్లు ఉండగా అదనంగా కొంత భూభాగం అడవులు, వేతనేతరంగా క్రాప్ ప్లాంటేషన్, డిగ్రేడ్, నాన్ ఫారెస్ట్ లాంటివి ఉన్నాయి. భారీ అడవులు, పక్షి సంరక్షణ ప్రాంతాలు, మాంగ్రోవ్ అరణ్యాలు, పచ్చదనాన్ని పెంచే ప్రాంతాలు మన రాష్ట్రంలో సమృద్ధిగా కలిగి ఉన్నాయి. 2023 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అటవీ చెట్టు కవరేజ్ కొద్దిగా తగ్గింది. 2021లో 30,223.62 చదరపు కిలోమీటర్లు ఉండగా 2023లో అది 30,084.96 చదరపు కిలోమీటర్లుగా నమోదైంది. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆధీనంలో రాష్ట్రంలో 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. వీటిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు ఉండగా ఇది 353 చదరపు కిలోమీటర్లు ఉంది. అలాగేనే కడప జిల్లాలోని రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు ఉండగా 247 చదరపు కిలోమీటర్లో ఈ పార్కు ఉంది. అలాగే తూర్పు గోదావరి జిల్లా పాపికొండలు నేషనల్ పార్కు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1012 చదరపు కిలోమీటర్లో ఉంది. ఇంతేగాక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కింద 2 ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత పెద్దదైన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కలదు. కర్నూలు, నంద్యాల, కడప, నాగర్ కర్నూలులో ప్రాంతాల్లో 3,728 చదరపు కిలోమీటర్లు ఉంది. పాపికొండలు టైగర్ రిజర్వ్ కలిగిన అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1012 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇక వన్యజీవుల సంరక్షణ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ లో 13 ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కోరంగా వన్యజీవుల సంరక్షణ కేంద్రం 235 చదరపు కిలోమీటర్లు ఉండగా నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సు పక్షి అభయారణ్యం 759 చదరపు కిలోమీటర్లు, విశాఖపట్నంలో కంబలకొండ వన్యజీవుల సంరక్షణ కేంద్రం 70.7 చదరపు కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో గుండ్లమడి వన్యజీవుల సంరక్షణ కేంద్రం 1,194 చదరపు కిలోమీటర్లు ఉండగా కృష్ణా జిల్లాలో కృష్ణా వన్యజీవుల సంరక్షణ కేంద్రం 195 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇంతేగాక నంద్యాల జిల్లాలో ఎత్తిపోతల జలపాతం కూడా కలదు. చిత్తూరు జిల్లాలో శ్రీ వేణుగోపాల స్వామి వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇది 353 చదరపు కిలోమీటర్లు ఉంది. అనంతపూర్ జిల్లాలో ఏళ్లమ్మ కొండ వన్యజీవుల సంరక్షణ కేంద్రం ఉంది. నంద్యాల సమీపంలో నీలగిరి తిత్తి బొమ్మ అడవి కూడా ఉంది. నంద్యాలలో పాపిక్ పక్షి అభయారణ్యం 20 నుండి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. నెల్లూరు జిల్లాలో బిట్రకొండ పక్షి అభయారణ్యం 1 నుండి 5 కిలోమీటర్లు కలిగి ఉంది. ఇక ప్రధాన రిజర్వ్ ఫారెస్ట్ లో నల్లమల హిల్స్ మొత్తం సుమారు 6,740 చదరపు కిలోమీటర్లు విస్తారంగా ఉంది. నల్లమల అడవులు దమ్మినాళ్లు, వృక్ష జాతులు, వైవిధ్య జీవులు, వన్యప్రాణులు, పక్షులు సమృద్ధిగా కలిగి ఉన్నాయి. కృష్ణా జిల్లా ప్రాంతంలో కొండపల్లి రిజర్వ్ అడవి ఇది సుమారు 30,000 ఎకరాలు అంటే దాదాపు 120 చదరపు కిలోమీటర్ల విస్తారంలో ఉంది. విశాఖపట్నం సమీపంలో ఉన్న కంబాల కొండ అడవి కన్జర్వేషన్ ప్రాంతం దీని విస్తీర్ణం 70.70 చదరపు కిలోమీటర్లు ఉంది. రాజమండ్రి
లోని సీతానగరంలో రిజర్వ్ ఫారెస్ట్ కింద 25 చదరపు కిలోమీటర్లు ఉన్నది. విజయనగరం మామిడికొండ రిజర్వ్ ఫారెస్ట్ 30 చదరపు కిలోమీటర్లు ఉండగా అరకు ప్రాంతంలో అనంతగిరి అడవులు 70 నుండి 100 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. గుంటూరు జిల్లాలో అమరావతి నుండి మంగళగిరి హిల్స్ అరకు ప్రాంతం వరకు 10 నుండి 20 చదరపు కిలోమీటర్లు ఉంది. కర్నూలు జిల్లాలో అహోబిలం అడవులు 100 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. ఏలూరు జిల్లాలో సత్తుపల్లి దగ్గర 60 నుండి 80 చదరపు కిలోమీటర్లు ఉండగా చిత్తడి అడవులు 235 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. కోటపల్లి గోదావరి డెల్టా ప్రాంతంలో 40 నుండి 60 చదరపు కిలోమీటర్లు ఉండగా చిత్తడి అడవులు 10 నుండి 20 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. 2024లో రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాథమిక అడవి నష్టం మరియు 5.73 వేల హెక్టార్లు సమీపంగా సహజ అడవులు నష్టంగా నమోదు కలిగింది. దీనికి ప్రధాన కారణాలు వ్యవసాయం కోసం శాశ్వత మార్పులు, పరిసరాల అభివృద్ధి మరియు మరికొన్ని అడవులు ఆక్రమణకు గురి కలిగినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృక్షాభివృద్ధి పథకాలను ఇటీవల కాలంలో ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ద్వారా 2047కి 50% వరకు ట్రీ కవర్ లక్ష్యంగా పెట్టినట్లు విస్తృత వృక్షారోహణ కార్యక్రమాల లక్ష్యాలుగా సూచించబడ్డాయి. అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలకు సంబంధించి పల్లెల్లో మరియు ప్రభుత్వ భూముల్లో పంటలపై వృక్షాలకు పెంపుదలపై శ్రద్ధ, తీర ప్రాంతాల్లో సంరక్షణకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. శిక్షణ, కమ్యూనిటీ వన మేనేజ్మెంట్ కింద ప్రోత్సాహం జరుగుతున్నట్టు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ట్రీ కవర్ శాతాన్ని పెంచడానికి 50% లక్ష్యంతో ఇతర గ్రామీణ పరిసర స్థాయిల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తీసుకోబడింది. ఆధ్యాత్మిక ప్రజా ప్రయోజనాల ప్రకారం ఒకసారి పెద్ద ఎత్తున చెట్లు పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాజెక్టు జీవో ద్వారా వేగవంతమైన వృక్షారోహణకి ప్రోత్సాహం ఇచ్చారు. 2024లో కొన్ని జిల్లాల్లో విస్తృత వృక్ష నష్టం, మరింత అటవీ కట్మెంట్, నరికివేతకు గణనీయంగా ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. దీని కారణంలో వ్యవసాయం కోసం భూములు మార్చడం వంటి కార్యక్రమాలు ప్రధానంగా జరిగాయి. అడవులు అభివృద్ధి విషయంలో మౌలిక రక్షణ ఫలితాలు తక్షణంగా రావడానికి ముందుగా ఆక్రమణలు, నరుకుట వంటి వాటికి, అంతేకాకుండా అగ్ని ప్రమాదాలకు గురి కావడం వంటి చర్యలు జరిగాయి. అలాంటి వాటిని అరికట్టే చర్యలు చేపట్టాలని అటవీ శాఖ తగు ఏర్పాట్లు చేస్తున్నది. స్థానిక కమ్యూనిటీలకు వేలాడే రైతుల గుంపులను అడవుల సంరక్షణలో భాగస్వామ్యంగా చేర్చడం, ఇక్కడ పనులకు ఆర్థిక ప్రోత్సాహాలు ఇచ్చి పొద, నదీ తీర సంరక్షణ కోసం స్థానిక బాధ్యత పెంచాలి. వ్యవసాయ భూముల్లో, పల్లెటూరులో, సరిహద్దుల్లో పాఠశాల, ఆసుపత్రులు, రైల్వే, రోడ్డు పక్కల వనరులను పెంపొందించే వృక్షాలను ఈ పెన్ కాలమీకరణ ద్వారా రైతులకు ముగ్గు చూపే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయిలో నీటి వసతి కలిగిన ప్రపంచ అడవులు డేటాను రాష్ట్రం స్వయంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. రాజధాని, పెద్ద పట్టణాల్లో వృక్ష రేఖలు, రోడ్డు, రైలు మార్గాలు, పచ్చని చెట్లతో పర్యావరణం అభివృద్ధిని ప్రోత్సహించడం అనేది ప్రభుత్వం తక్షణ చర్యలుగా భావించాలి. దీనివల్ల కేవలం పచ్చదనంతోనే కాకుండా పర్యావరణ నాణ్యత కూడా పెరుగుతుంది. బడ్జెట్ కేటాయింపుల్లో అటవీ శాఖకు ప్రత్యేకంగా రక్షణ, అన్వేషణ, మొక్కలు పెంచడం వంటి వాటికి ఎక్కువగా కేటాయించవలసిన అవసరం ఉంది. సామాజిక కార్యకర్తల పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమాలు 3 విభాగాలుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ప్రాజెక్టు పై దాని ఫలితాల సూచికలు పెట్టాలి. బడ్జెట్ అమలుపై పారదర్శక ఆడిట్ నిర్వహించాలి. రైతులకి నాణ్యమైన మొక్కలు పంపిణీ, నీటి వినియోగం తగ్గించే సుసంపన్న తంబాకు పెంచడం వంటివి చేపట్టాలి. తీరం జిల్లాలకు అడవులే పునరుద్ధరణ ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. వృక్షాల పెంపకంపై కార్యకలాపాలకు 3 సంవత్సరాల సంరక్షణ చేయడం అనేది జరగవలసి ఉంది. మండలి లేదా జిల్లా స్థాయిలో ప్రతి సంవత్సరం గ్రీన్ రివ్యూ జరిగేలా చేయాల్సి ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ ప్రకారం అనేక శాఖల్లో కేటాయింపులు చేసినట్లు ప్రకటనలు అయితే వచ్చే విడుదలయ్యా కానీ వాటి ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. అడవుల అభివృద్ధి జరగక
లేకపోతే ఆంధ్ర రాష్ట్రం తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అడవులు కేవలం వన్య ప్రాణులకే కాదు, జల వనరులకు పెరగడానికి, మానవులకు అవసరమైన స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందేందుకు అవకాశం ఎంతైనా ఉంది. మానవాళి ఇది గుర్తించడం మంచిది. ఇది గృహంలో కూడా చెట్లు పెంచడం తప్పనిసరి ప్రభుత్వం చేపట్టాలి. అప్పుడే ప్రజలందరూ ఆరోగ్యంతో జీవించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ దిశన ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అటవుల పెంపకం విస్తారంగా జరిగి ప్రజలందరికీ వినియోగపడుతుంది. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. మీ జర్నలిస్ట్ మల్లిక్. ధన్యవాదాలు.